అయితే ఇవాళ కనిపిస్తుందని చెప్పుకోవచ్చు సతీష్. రైట్, థ్యాంక్ యూ రాజేష్. సో మొత్తంగా అది ప్రస్తుతం క్యాంప్ ఆఫీస్ వద్ద సిచ్యువేషన్. అడిగే ట్రాఫిక్ క్లియర్ చేసే పనిలో పడ్డారు. అక్కడ పోలీసులు గట్టి భద్రతా ఏర్పాట్లు చేశారు. ప్రస్తుతం మనం స్క్రీన్ పై చూస్తున్నాం, లెఫ్ట్ సైడ్ మంగళగిరి పార్టీ ఆఫీస్ నుంచి ఆయన మరి కాసేపట్లో బయలుదేరిపోతున్నారు. దానికి సంబంధించి ఇప్పటికే పోలీసులు ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారో చూస్తున్నాం. ఇటు క్యాంప్ ఆఫీస్ వద్ద సిచ్యువేషన్ కూడా మనం స్క్రీన్ పై చూస్తున్నాం. కాసేపట్లోనే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకోబోతున్నారు. సర్వమత ప్రార్థనలు చేశాక ఆయన సచివాలయంలో బ్లాక్ 2లో తనకు కేటాయించిన ఛాంబర్ ఏదైతే ఉందో అక్కడ బాధ్యతలు స్వీకరిస్తారు. ఇప్పటికే ఆ బాధ్యతల స్వీకరణకు సంబంధించి అన్ని ఏర్పాట్లు అధికారులు పూర్తి చేశారు. ఆ తర్వాత ఆయన ఐఏఎస్ ఐపీఎస్ అధికారులతో కూడా భేటీ కాబోతున్నారు. మధ్యాహ్నం అధికారులతో సమావేశం కానున్నారు. పాలనాపరంగా అధికారులతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చర్చించే అవకాశం కనిపిస్తోంది. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు బాధ్యతలు తీసుకున్న తరుణంలో సంబరాలు అంబరాన్నంటే ఎక్కడికక్కడే భారీ ఎత్తున బైక్ ర్యాలీస్ చేస్తున్నారు. ఎవరి ఆనందాన్ని వారు సంతోషాన్ని వ్యక్తపరుస్తూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరికి తోచిన రీతిలో వారు సంబరాలు చేసుకుంటున్నారు. మరోవైపు క్యాంప్ ఆఫీస్ కూడా చాలా భారీ స్థాయిలో కార్యకర్తలు చేరుకుంటున్నారు. అయితే ఎవరు కూడా మంగళగిరి పార్టీ ఆఫీస్కి వద్దు, డైరెక్ట్గా నేను క్యాంప్ ఆఫీస్ దగ్గర ప్రతి ఒక్కరిని కలుస్తానని ముందుగానే చెప్పారు. అలాగే భారీ స్థాయి వరకు కూడా తరలి రావద్దు, జిల్లాల వారీగా నేనే వచ్చి కలుస్తానంటూ ముందు నుంచి కూడా పవన్ కళ్యాణ్ గారు చెప్పడం మనం చూస్తూనే ఉన్నాం. సో ఈరోజు నేను ఉప ముఖ్యమంత్రి హోదాతో పాటుగా అటు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, పర్యావరణం, అటవీ, శాస్త్ర సాంకేతిక శాఖల బాధ్యతలు కూడా పర్యవేక్షించబోతున్నారు. తన ఆలోచనలకు జనసేన పార్టీ సిద్ధాంతాలకు అనుగుణంగానే ఆ శాఖలు ఉన్నాయని ఇప్పటికే పవన్ కళ్యాణ్ ప్రకటించిన విషయం తెలుస్తుందే. ఆయన బాధ్యతలు స్వీకరించిన తరుణంలో జనసేన వర్గాల్లో సంతోషం అవధులు దాటుతోంది. అభిమానులు భారీ స్థాయిలో వారి సంతోషాన్ని చాలా సంబరాలు చేసుకుంటున్నారు. ప్రస్తుతం మంగళగిరి పార్టీ ఆఫీస్ నుంచి వివరాలు ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ మధు లైవ్లో జాయిన్ అవుతారు. మధు, ఎలా కనిపిస్తుంది? ఎంతసేపట్లో బయలుదేరిపోతున్నారు? ఎలా ఉన్నాయి అక్కడ ఏర్పాట్లు? ఆయన బయలుదేరడానికి సంబంధించి ట్రాఫిక్ క్లియరెన్స్ ఎలా ఉంది? సో ఏం చెప్తున్నారు? అక్కడ ఎవరైనా అందుబాటులోకి వచ్చారా? సతీష్, ఇప్పుడు చూసుకుంటా మరికొద్ది కాసేపట్లో చూసుకుంటా కనుక పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ ముద్దుగా పిలుచుకున్న పవన్ కళ్యాణ్ మరికొద్ది కాసేపట్లో పార్టీ క్యాంప్ ఆఫీస్ బయలుదేరడం రెడీగా ఉన్నారు. అయితే ఇంకొక 10-15 నిమిషాలు అంటే ముహూర్తం ఏదైతే పండితులు నిర్ణయించిన ముహూర్తం ఏదైతే ఉందో ఆ ముహూర్తానికి బాధ్యతలు స్వీకరించడానికి నిర్ణయం తీసుకున్నారు. మరి కొద్దిసేపట్లో అంటే 5 నుంచి 10 నిమిషాల్లో వెహికల్స్ కూడా మూవ్మెంట్ ఇచ్చే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. అయితే కనుక ఇక్కడ అభిమానులు కూడా ఎక్కువగా రావడంతో కూడా పవన్ కళ్యాణ్ ఆదేశాలు ఇచ్చారు. ఎవరెక్కడికి రావద్దు, క్యాంప్ ఆఫీస్లో నేను అందరినీ కలుసుకుంటాను, ప్రతి ఒక్కరికి నేను ధన్యవాదాలు తెలుపుకుంటాను కూడా చెప్పుకొచ్చారు. అయితే అభిమానులు ఏదైతే భీమ్లా నాయక్, వకీల్ సాబ్ అని ముద్దుగా ఎవరైతే పిలుచుకుంటున్నారో వీళ్ళు అభిమానుల కోరిక ఏదైతే ఉందో ఎన్నాళ్ళ నుంచి దాదాపు 10 సంవత్సరాల నుంచి ఏదైతే ఉందో ఆ కోరిక మరి కాసేపట్లో నెరవేరిపోతుందని చెప్పుకోవచ్చు. అదే డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించి అదేవిధంగా ఐఏఎస్ ఐపీఎస్లతో కూడా 12-12:30 వాళ్ళతో భేటీగా ఉన్నారు. ఆ తర్వాత ఉద్యోగ సంఘాలతో కూడా భేటీగా ఉన్నారు. అసలు శాఖలో విషయాలు ఏవైతే ఉన్నాయో దాని మీద చర్చించడానికి కూడా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడతానని కూడా చెప్తా ఉన్నారు. అదేవిధంగా అయితే కనుక ఇప్పుడు ప్రస్తుతానికి అయితే కనుక అభిమానులు ఇప్పుడు కలిసే పరిస్థితి అయితే కనిపించట్లేదు. అలాగే అదేవిధంగా చూసుకుంటే కనుక మంగళగిరి పార్టీ ఆఫీస్ దగ్గర నుంచి చూసుకున్న తర్వాత మన గవర్నర్ బంగ్లా దగ్గర క్యాంప్ ఆఫీస్ ఏదైతే ఉందో అక్కడ వరకు కూడా పోలీసులు ట్రాఫిక్ క్లియరెన్స్ కూడా ఇవ్వడం జరిగింది. అయితే మరికొద్ది సేపట్లో మూవ్మెంట్ ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తూ ఉందని చెప్పుకోవచ్చు సతీష్. అదేవిధంగా ఏదైతే చూసుకుంటే అంటే అభిమానులు కానీ 5 కోట్ల ఆంధ్ర కళ ఏదైతే ఉందో దాదాపుగా 10 సంవత్సరాల నుంచి ఎమ్మెల్యేగా చూడాలనుకున్నారు. అదేవిధంగా సీఎంగా చూడాలనుకున్నప్పుడు ఇప్పుడు సీఎంకి బాధ్యతలు స్వీకరించడానికి కూడా మరి సభలో ఆంధ్ర కళ నెరవేరబోతుందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఏదైతే ఉందో పార్టీ కార్యాలయం దగ్గర, పార్టీ ఆఫీస్ దగ్గర కానీ తర్వాత క్యాంప్ ఆఫీస్ దగ్గర కానీ చూసుకుంటే కనుక అభిమానుల సందడి అయితే ఎక్కువగా ఉందని చెప్పుకోవచ్చు. అయితే కానీ నిన్న చూసుకుంటే ఏదైతే సెక్రటరియట్లో సచివాలయంలో అయితే కనుక చంద్రబాబును కలవడానికి ఏదైతే ఉందో అతను క్యాంప్ ఆఫీస్లో చూడడానికి అమరావతి రైతులు అలాగే ఏ విధంగా అయితే స్వాగతం పలికారు, పూలవర్షం కురిపించారని చెప్పుకోవచ్చు. అయితే అప్పటికి కూడా వారిస్తూ ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు, అసలు నాకు సాల్వోలు కానీ బొకేలు కానీ తీసుకురావద్దు, ఏదైనా ఉంటే కనుక నాకు అభిమానం తెలపండి, అంతవరకే నేను ధన్యవాదాలు తెలుపుకుంటాను అనేసి కూడా 1-4 సార్లు చెప్పడం జరుగుతూ ఉంది. అయితే ఏదైతే ఉందో ఇప్పుడు వకీల్ సాబ్ మరి కాసేపట్లో డిప్యూటీ సీఎంగా బాధ్యతలు సేకరించడానికి అనేది చెప్పుకోవచ్చు సతీష్. రైట్ మధు, సో మొత్తంగా కాసేపట్లో మంగళగిరి పార్టీ ఆఫీస్ నుంచి పవన్ కళ్యాణ్ బయలుదేరిపోతున్నారు. ఇప్పటికీ అన్ని ఏర్పాట్లు చేశారు. ఎవరిని కూడా అక్కడి కార్యకర్తలు చేరుకోవద్దని క్యాంప్ ఆఫీస్కి వచ్చిన తర్వాత నేను అందరికీ ధన్యవాదాలు చెప్తాను ముందుగానే పవన్ చెప్పారు. ట్రాఫిక్ అంతా క్లియర్ చేసే పనిలో పడ్డారు అధికారులు. సో మొత్తంగా అసెంబ్లీ గేటు కూడా తాకనివ్వము అని ఏదైతే అప్పట్లో అధికార పార్టీ చెప్తూ వచ్చిందో దానికి సమాధానంగా ఈరోజు నేను డిప్యూటీ సీఎం హోదాలో అసెంబ్లీలో అడుగుపెట్టబోతున్నారు. మంత్రిగా ఆయన బాధ్యతలు తీసుకోబోతున్నారు. కాసేపట్లో డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టబోతున్నారు పవన్ కళ్యాణ్. వైసీపీ ముక్త ఆంధ్రప్రదేశ్గా మారుస్తాను, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వను అంటూ అప్పట్లో ప్రధాన ప్రతిపక్షంగా టీడీపీ ఉన్నప్పటికీ
వైసీపీ జనసేన మధ్య ఏ స్థాయిలో మాటలు యుద్ధం సాగిందో మనం చూసాం. ఏ చిన్న విషయాన్నైనా సరే చాలా ఏ స్థాయిలో ఉద్యమం స్థాయికి తీసుకెళ్లారో, ఏ స్థాయిలో పోరాటం చేశారో, జనసేన కార్యకర్తల్ని ఏ స్థాయిలో ఉత్తేజపరిచారో ప్రత్యేకించి మనం చెప్పక్కర్లేదు. సో ప్రతిరోజు కూడా ఏదో ఒక దాని ఇష్యూ మీద పోరాటం చేస్తూ ఎప్పుడూ వార్తల్లో ఉండేవారు. జనరల్గానే కార్యకర్తలు ఎక్కడ నిస్తేజం రాకుండా వారిలో ఉత్సాహం నింపే విధంగా